క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ద షేప్ ఆఫ్ ద వాటర్ పైప్ ఈజ్ ఎ రెక్టాంగులర్ డైమెన్షన్ ఈజ్ ఏ రెక్టాంగులర్ డైమెన్షన్ with 5 cm, 3 cm. If water runs out with the speed of 36 kmph, then what's the volume? Then what's the volume of pipe in 12 minutes? ఈ క్వశ్చన్ ఇచ్చాడు. ఇదేం లేదు, జస్ట్ ఇప్పుడు చూద్దాం. ద షేప్ ఆఫ్ ద వాటర్ పైప్ ఈజ్ రెక్టాంగులర్ అన్నాడు. రెక్టాంగులర్ అని వాల్యూమ్ అడిగాడు కదా. రెక్టాంగులర్ పైప్ అని వాల్యూమ్ అడిగినప్పుడు పైప్ ఎలా ఉంటుంది? ఇక్కడేమో రెక్టాంగిల్లో ఉంది అన్నాడు. అంటే మనం ఏమో అర్థం చేసుకోవాలి, రెక్టాంగులర్ ఉందంటే వాల్యూమ్స్లో ఇది ఒక క్యూబాయిడ్ పైప్ అని అర్థం చేసుకోవాలి. ఓకే, ఇచ్చిన వాల్యూస్ చూద్దాం. 5 cm, 3 cm, రెండు బాగానే ఇస్తాడు. ఒకటే స్పీడ్లో ఇస్తాడు, ఇంకోటి మినిట్స్లో ఇస్తాడు. దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇదే లెక్క. ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు, 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ 36 km/h అన్నాడు. అంటే ఇక్కడ మీటర్స్లో, ఇక్కడ ఇవి మీటర్స్, సెంటీమీటర్స్ కాదు. సో ఇవి మీటర్స్. ఓకే, ఈ 36 km అని ఇచ్చాడు, 36 kmph అని ఇచ్చాడు. అంటే ఇది కిలోమీటర్స్లో ఉంది, మనం మీటర్స్లోకి మార్చుకోవాలి. దాని తర్వాత ఇక్కడ 12 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు, దీన్ని కూడా మనం మీటర్స్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. వాడేమో ఇక్కడ అసలు వాల్యూమ్ అడిగాడు. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ రెక్టాంగిల్ అని ఇచ్చాడు, కానీ 3 డైమెన్షన్స్ ఇచ్చాడు అంటే అది కన్ఫామ్గా క్యూబాయిడ్ అయిపోయింది. ఓకే, వాల్యూమ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 5 ఇచ్చాడు. 5 మీటర్స్ ఒకటే, 3 మీటర్స్ ఒకటే. ఇంకోటి ఏమన్నాడు? 36 km/h అన్నాడు. అంటే మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి. 36 km/hని మీటర్స్ పర్ అవర్లోకి మార్చుకుంటున్నాం. 5/18 రాసుకున్నా. ఇంకోటి ఏమి ఇచ్చాడు? 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు. దాన్ని ఇంటూ 60 పెట్టుకున్నా. ఇంటూ 60 పెట్టుకుంది అవర్స్లోకి మార్చడానికి. అంతే, మీటర్ పర్ సెకండ్లోకి మీటర్లోకి మార్చడానికి. ఓకే, 12 మినిట్స్ ఇచ్చాడు, నేను హవర్స్లోకి తీసుకుంటున్నాను. 12 మినిట్స్ ఇచ్చాడు, హవర్స్లోకి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మొత్తం లెక్క చేద్దాం. 18 ఎన్నిసార్లు పోయింది? 2 సార్లు పోయింది. ఇప్పుడు ఏదైనా చేయొచ్చు మనం. 15 ఇప్పుడు వాల్యూస్ రాద్దాం. 5 × 3 × 2 × 5 × 12 × 60. ఇలా ఉన్నప్పుడు మనం చేయాల్సిన బెస్ట్ మెథడ్ ఏంటంటే జీరోస్ చెక్ చేయడం. ఎన్ని జీరోస్ ఉన్నాయని. ఇదిగో 5 × 2 ఒక 0, 12 × 5 ఒక 0, 6 × 6 ఆల్రెడీ 60లో ఒక 0 ఉంది, 3 0 ఉండాలి. ఖచ్చితంగా ఆన్సర్లో 3 0లు ఉండాలి. ఓకే, ఖచ్చితంగా 3 మల్టిపుల్ అయి ఉండాలి. 3 మల్టిపుల్ అన్నది చెప్పాను. ఇగో 60లో 3 ఉంటుంది కదా. సో అలా చూద్దాం. లేదంటే చేసేద్దాం. 5 రోజులు అంతా 10, లేదంటే 5 3 15, 15 ఇంటూ ఇదంట 2 5 10, 15 × 10, ఇంకా 12, ఇదంతా 12 6 72 ఇంటూ 0 720, 72 10 7200. సో ఇప్పుడు 15తో చేయాలి. ఇప్పుడు చూద్దాం. 72 × 15 చూద్దాం. 5 రోజులు 15, 15 రోజులు 30, 15 రోజులు 5 15 75 3 78. సో 3 సున్నాలు దీన్ని పెట్టుకున్నాం. 78,000. చాచా 72 5 ఎంత? 15 7 15 105 3 108. 78 చేసా, సరే 108. సో ఇది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు రెండో క్వశ్చన్ చూద్దాం. I bought toy guns. I bought 2 toy guns. I bought 2 toy guns for 1200. 1200కి 2 guns తీసుకున్నాడంట. I sold first one at the loss of 9% and the second one at the gain at 16%. So that if on the whole transaction, ఈ ట్రాన్సాక్షన్ మొత్తం మీద
I made neither profit nor లాస్. నైదర్ ప్రాఫిట్ నార్ లాస్ అంటే వాడికి నష్టం ఎంత వచ్చిందో లాభం అంతే వచ్చింది. ఫస్ట్ దాని మీద నష్టం ఎంత వచ్చిందో సెకండ్ దాని మీద లాభం కూడా అంతే వచ్చింది. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఫస్ట్ టాయ్ గన్. ఓకే, ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ టాయ్ గన్. ఇలా ఇచ్చినప్పుడు ఈ లెక్క కొత్త మోడల్ ఇప్పుడు చూద్దాం ఎలా చేయాలి. ఇలా ఇచ్చినప్పుడు మనం వాడు ఇచ్చిన రేట్ పట్టించుకోకర్లేదు. ఎందుకు రేట్ రెండింటికి 1200. వాడేమన్నాడు, నెయిదర్ ప్రాఫిట్ నార్ లాస్ అన్నాడు. అంటే ఎంత ఇక్కడ ఎంత నష్టం వచ్చిందో ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే లాస్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్టికల్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఆఫ్ ద సెకండ్ ఆర్టికల్. ఇక్కడ ఏమొచ్చింది 9A. ఫస్ట్ దాని మీద 9% లాస్ వచ్చింది, ఇక్కడేమో 16% ప్రాఫిట్ వచ్చింది. ఇలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే రేషియో. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ 16, బి వాల్యూ ఎంత 9, బి వాల్యూ 9. సో బి వాల్యూ 9. వాడేమన్నాడు రెండు ఎంతకు కొన్నాడు, ఈ రెండు ఎంతకు కొన్నాడు 1200 కొన్నాడు. అంటే 25 పార్ట్స్ వాల్యూ 1200 అయితే ఫస్ట్ పార్ట్ వాల్యూ అంత అని అడిగాడు. ఈ 16 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. ఓకే, సింపుల్. నేనేం చేయాలి, ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే లాస్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఆఫ్ ద సెకండ్ ఆర్టికల్ అదే రాసుకున్నాం. ఇంకా రేషియోస్ తీసుకున్నాం. ఈ స్టెప్ ఎలా చేశానంటే వాడు రెండింటిని 1200 కొన్నాడు. నువ్వు వాడే గివెన్ ఇన్ఫర్మేషన్లో ఇచ్చేసాడు. ఏమన్నాడు ఫస్ట్ది ఎంత కొన్నాడు అని అడిగాడు. అంటే 16 పార్ట్స్ ఎంత అని అడిగాడు అంతే. ఇప్పుడు చూద్దాం. 25 పార్ట్స్ 1200 అన్నప్పుడు 16 పార్ట్లు ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ 1200 ఇంటూ 16 బై 25. ఇది ఇక్కడ ఉంచు. ఈ 1200 ఎలా రాసుకోవచ్చు, 12 ఇంటూ 100గా రాసుకోవచ్చు కదా. సో 25తో ఈ 100ను కొట్టేసి ఎన్నిసార్లు 4 సార్లు, అంటే 12 ఇంటూ 4 ఇక్కడ ఉంది. 12 ఇంటూ 4 ఇంటూ 16. యూనిట్ ప్లేస్ చెక్ చేద్దాం. 4 రోళ్ళు 6, 6 నాలుగులు 6, 4 రోళ్ళు 8, 8 ఆరులు 48. చివరిలో 8 ఉండాలి, అదే మన ఆన్సర్. లేదంటే లెక్క మొత్తం చేసేద్దాం. 4 12 48 16. ఓకే, 48 16. ఇప్పుడు చేద్దాం. 16 8 128, 4 పహాలు 64, 64 ఒక 12, 64 ఒక 12 76, 768. ఇఫ్ 8లు 2 ఉన్నాయి కాబట్టి నేను లెక్క మొత్తం చేసేసాను. ఓకే, లేదంటే నేను 3 మల్టిపుల్ చూసుకుంటానని చూసుకోవచ్చు. 3 మల్టిపుల్ ఎందుకు చూసుకుంటున్నాం, ఇదిగో 3 మల్టిపుల్ 12లో 3 ఉంది కాబట్టి చూసుకోవచ్చు. సో ఇది లెక్క. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ఇదేంది అంటే థర్డ్ క్వశ్చన్. ఏ బస్ ట్రావెలింగ్ ఎట్ 99 km/h to complete 99 km/h to complete a journey in 20 hours. What should be its speed to be cover the same distance in 12 hours. అంటే 99 కిలోమీటర్ల స్పీడ్తో ఒక గమ్యాన్ని 20 అవర్స్లో చేరుకోగలదు. సో అదే ఎంత డిస్టెన్స్ని 12 అవర్స్లో చేరుకోగలదు. కాన్సెప్ట్ ఏందా అంటే S1 T1 అంటే స్పీడ్ 1 టైమ్ 1 ఈక్వల్ టు స్పీడ్ 2 టైమ్ 2 వేద్దాం ఫార్ములా. ఫస్ట్ దానికి స్పీడ్ 1 ఎంత 99, ఎంత దాంట్లో వెళ్తుంది ఎంత టైంలో 20. రెండో దానికి స్పీడ్ అంతా మనకు తెలియదు, కానీ ఎంత టైంలో వెళ్ళాలి 12 minutesలో వెళ్ళిపోవాలి. ఇంటూ ఎక్స్, ఈ ఎక్స్ నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కిందకి వేసుకో, ఇంటూ 20/12. 3 ఎక్కం కొట్టేస్తాం, 3 4లు 3 33, 4 5లు ఆపేద్దాం. 11 ఎక్కం మల్టిప్లికేషన్ చూడవచ్చు, లేదంటే డైరెక్ట్గా చేసేయచ్చు. 33 5లు 165 మన ఆన్సర్. 165 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫార్ములా ఏంటంటే S1 T1 ఈక్వల్ టు S2 T2. S1 T1 ఈక్వల్ టు S2 T2. ఒక ఆబ్జెక్ట్ ఒక స్పీడ్తో ఇంత టైంలో వెళ్ళింది, ఒక స్పీడ్తో ఇంత టైంలో వెళ్ళింది.
ఇంకొంత స్పీడ్‌తో ఎంత టైంలో వెళ్ళిద్ది? ఇదే మనల్ని అడిగింది. ఇంత డిస్టెన్స్ కవర్ చేస్తది. ఇంత స్పీడ్‌తో వెళ్ళాలి. నెక్స్ట్ క్వెషన్ 2 pipes. 2 pipes can fill the chisel individually. 2 pipes can fill the chisel individually at 2 taps ఉన్నాయంట. A and B fill in 20 minutes and 40 minutes and 14 minutes. If there is a pipe located at bottom, ఇది అనుకున్నాం అనుకో, ఇక్కడ ఒక పైప్ ఉందంట. ఇఫ్ ఆల్ 3 the bottom chosen to empty it, అదేమో ఎంప్టీ పైప్ అంట, ఎంప్టీయింగ్ పైప్. ఇదే కింద ఉన్నది. ఇఫ్ ఆల్ 3 pipes are opened simultaneously, the empty chosen get filled in 20 minutes. అంటే ఈ రెండింటితో కలిపి అది కూడా వర్క్ చేసింది అనుకో, అంటే అలా ఏబిసి అది కూడా వర్క్ చేసింది అనుకో, అది 20 minutes పట్టిద్దంట. ఓకే. అండ్ సో వాడేమంటున్నాడు, హౌ లాంగ్ it will be taken by the emptying pipe to fill this tank. ఆడేమంటున్నాడు అంటే, ఫస్ట్ ఒక పైప్ ఉందంట, అది 40 minutesలో ఫిల్ చేస్తుందంట. రెండోది ఇంకో పైప్ ఉందంట, అది 14 minutesలో ఫిల్ చేస్తుందంట. కింద ఒక పైప్ ఉందంట, కానీ అది ఎంప్టీయింగ్ పైప్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంప్టీయింగ్ పైప్ అదే ఈ 3 కలిస్తే 20 minutesలో ఫిల్ చేస్తాయి అంట. వాడేమడుగుతున్నాడు, వాట్ ఇస్ ద టైమ్ టేకెన్ బై దిస్ ఎంప్టీయింగ్ మిషన్ టు ఫిల్ ద ట్యాంక్ అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు చేద్దాం అంత ఏబిసి. సి దగ్గర మైనస్ పెట్టుకోవాలి. ఎందుకు చెప్పుకున్నా చూద్దాం. సి మైనస్ ఎందుకు పెట్టుకున్నాం, ఎంప్టీయింగ్. అది సి మైనస్ ఎందుకు పెట్టుకున్నాం అంటే ఎంప్టీయింగ్. ఇక్కడ ఎంత ఉంది, 40 14 20. ఎల్సిఎం వచ్చేసరికి 14తో పోవాలి. ఏంటో ఏమొచ్చేటప్పుడు 280 మన ఎల్సిఎం. ఎందుకు 40తో నేను 41 చదివా, ఇదే మ్యాచ్ అయింది రెండింటితో, కాబట్టి 280. ఇప్పుడు 280 చెక్ చేద్దాం. 280 40 ఎన్నిసార్లు పోయిద్ది. 280 కాదనుకున్నాం అనుకో, జస్ట్ 28 అనుకో. 28 4 ఎన్నిసార్లు పోయిద్ది, 7 times. ఓకే. 14 28 ఎన్నిసార్లు పోయిద్ది, 2 పక్కన 0 ఉంది కాబట్టి 20 times. 280 ఎన్నిసార్లు పోయిద్ది, 14 times. ఓకే. ఇది ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకు కావాల్సింది ఈ సి ఒకటే. అంటే సి ఎలా కనిపెడతాం మనం, ఏబీసీలో నుంచి ఏబీసీ చేస్తే మిగిలేది సీనే కదా. ఇది ఏబీసీ వాల్యూ. మనల్ని ఏం అడిగాడు, సితో మాత్రమే ఫిల్ చేయాలని అడిగాడు. కాబట్టి ఈ ఏబీసీని ఏబీలోంచి తీసేసామనుకో, సి మనకు వస్తుంది. ఇప్పుడు అదే చేస్తాం. 27 నుంచి 14 తీసేస్తున్నాం. 27 నుంచి 14 తీసేస్తున్నాం. ఎంత వచ్చింది, 13 వచ్చింది. సో ఈ 13 ఈ 280ని ఫిల్ చేయాలి. ఇప్పుడు ఎంత టైం తీసుకుంటుంది అని అడిగాడు. ఓకే. ఈ 13 ఏంటిది, ఈ సి వాల్యూ. సో అప్పుడు చేస్తున్నాం. 13 28 280. ఇప్పుడు ఫ్రాక్షన్ చేస్తే అదే మన ఆన్సర్. 13 2s are 2 26 20 మిగిలింది. సో ఇదే మన ఆన్సర్. ఏమైంది, 2 into 1 కూడా ఉందిగా, 2 1s are 13 1s are 13 7 వచ్చింది. ఓకే. 21 into 7/13. 21 into 7/13 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చెప్పేలాక ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే నాకు ఎగ్జామ్స్లో వచ్చింది. సో ఇప్పుడు చూద్దాం, ఇది ఇంపార్టెంట్. ఏ షాప్ కీపర్ లిస్ట్ ద ప్రైస్ ఆఫ్ 50% above the price. List the price of the pen 50% above its cost price. Okay, 15% above its cost price, and given discount of 30% and get profit. Okay, get profit దగ్గర అండర్లైన్ చేసుకోవాలి. get profit of 86 rupees. Find listed price. ఓకే. ఇది ఇచ్చిన క్వశ్చన్. ఏం లేదు, ఫస్ట్ ఒక వస్తువు తీసుకున్నాడంట, దానికి 50% దాని వాల్యూని ఇంకా పెంచాడంట. సో కస్టమర్స్ వస్తున్నారు, ఏం చేశాడు వాడు, దానికి 30% డిస్కౌంట్ ఇచ్చాడంట. సో అలా డిస్కౌంట్ ఇవ్వడం వల్ల వాడికి ఒక ప్రాఫిట్ వచ్చిందంట. ప్రాఫిట్ ఎంత వచ్చింది, 86 రూపీస్ వచ్చిందంట. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఇక్కడ
ఈ లిస్టెడ్ ప్రైస్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఈ లిస్టెడ్ ప్రైస్ 50% దగ్గర పెంచాడు కదా, ఆ లిస్టెడ్ ప్రైస్ దగ్గర వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం చేసుకుని చేద్దాం. చూద్దాం. ఫస్ట్ నేను ఒక వాల్యూ 100 అనుకున్నా. సో 50% పెంచా. 100లో 50% పెంచితే ఎంత? 150. దాని తర్వాత 30% డిస్కౌంట్ ఇవ్వాలి. ఈ 150 మీద 30% డిస్కౌంట్ అంటే 30/100 ఇంటూ 150 45. 150లో నుంచి 45 తీసేయాలి. డిస్కౌంట్ అంటే తీసేయడమే కదా. ఎంత వచ్చింది? 105 వచ్చింది. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడు 100 చివరికి ఎంత వచ్చింది? 100 105 అయ్యింది. ఎంత వచ్చింది ప్రాఫిట్ వాడికి? 5 పార్ట్స్ వచ్చింది. ఎంత ఇచ్చాడు 5 పార్ట్స్కి? 86. అంటే 5 పార్ట్స్ వాల్యూ 86 అన్నప్పుడు ఈ 150 వాల్యూ ఎంత? ఇదే కదా మన ఎంఆర్పి లేదా మార్కెట్ ప్రైస్ లేదా లిస్టెడ్ ప్రైస్. ఓకే, ఇది సింపుల్. 100 ఇచ్చి ఫస్ట్ 100 అనుకున్నా, 50% పెంచా, 150 వచ్చింది. మళ్ళీ 30% డిస్కౌంట్ ఇచ్చా, 30%, అప్పుడు 105 అయింది. సో 100 ఉండాల్సింది చివరికి 105 అయింది. అంటే ప్రాఫిటే కదా. ఈ ప్రాఫిటే కాబట్టి ఆ ప్రాఫిట్ వాల్యూ ఇచ్చాడు 86 అని, దానికి ఈక్వల్ చేసుకున్నా. ఇప్పుడు 150 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ సింపుల్ ట్రిక్. 5 150 ఎలా అయింది? ఇంటూ 30 చేసుకుంటే అయింది. ఓకే, ఇది కూడా ఇంటూ 30 చేసుకుంటే మన ఆన్సర్ వచ్చేసింది. సింపుల్. 5 150 ఎలా అయింది? ఇంటూ 30. ఇక్కడ కూడా ఇంటూ 30 చేసుకుంటే మన ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఆన్సర్ ఏ మల్టిపుల్ అవ్వాలి? ఖచ్చితంగా 3 మల్టిపుల్ అయిపోవాలి. ఆప్షన్స్లో 3 మల్టిపుల్ ఒకటే ఉంది. చెక్ చేద్దాం. 86 ఇంటూ 3 6 3 18 28 హెచ్ 3 24 1 25 0 30తో కట్ చేయాల్సింది. 25 80 మన ఆన్సర్. 25 80 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్. ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 26 అండ్ 104. 26 and 104 అడిగాడు. చూద్దాం, మీన్ ప్రపోర్షన్ చూద్దాం. 26 ఇంటూ 104 రూట్ వేసుకున్నాం. చివరి యూనిట్ ప్లేస్లు చెక్ చేద్దాం. 6 ఇంటూ 4 ఏమైంది? 24. 4 అంటే ఈ 4 మీద రూట్ ఉంటుంది. ఓకే, ఇలా వచ్చింది. చివరిలో రూట్ ఉంటుంది. 4కి రూట్ 4 వాల్యూ ఎంత నార్మల్గా? అంటే స్క్వేర్స్లో 2 ఎక్కడ వచ్చింది మనకి? 2 చోట్ల వచ్చింది. వస్తే 2 దగ్గర వచ్చింది లేదా 8 దగ్గర వస్తుంది. ఓకే, ఏం చేయలేదు, జస్ట్ యూనిట్ ప్లేస్ చెక్ చేస్తున్నా. 6 ఇంటూ 4 24. అంటే ఈ ఓవరాల్ వాల్యూ కన్ఫామ్గా ఎండెడ్ విత్ 4 అయింది. ఓకే, అంటే వచ్చే వాల్యూ ఖచ్చితంగా 2తో ఎండ్ అవ్వాలి లేదా 8తో ఎండ్ అవ్వాలి. ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే 51, 53, 49, 52. 2తో అండే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్ 52. ఓకే, యూనిట్ ప్లేస్ అక్కడ వాడాను అంతే. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ ఏంటి అంటే సింప్లిఫై రూట్ 289 ప్లస్ రూట్ 0.04 మైనస్ రూట్ 5.76 ఇలా ఇచ్చాడు. ఇప్పుడు చెక్ చేద్దాం. రూట్ 289 అంటే ఎంత? 17. ఇక్కడ 0.04 వచ్చింది. యాక్చువల్గా 4 మన వాల్యూ, ఇది 4 వాల్యూ. 4కి రూట్ ఎంత? 2. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈజ్ 2. కానీ ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి? దానికి ఎన్ని పాయింట్ల ముందు, ఎన్ని ప్లేసెస్ ముందు డాట్ ఉంది? 2 ప్లేసెస్ ముందు డాట్ ఉంది. కానీ మనం రూట్స్కి వచ్చేటప్పటికి ఒక దాని ముందు పెట్టుకుంటాం. ఓకే, అంటే ఇది 0.2. ఓకే, 0.2 మైనస్ ఇక్కడ 5.76 అని ఉంది. 5.76 అని ఉంది. అంటే మనం 576 చూసుకుంటాం. 576 అనేది దేనికి రూటు? 24కి. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఎన్ని పెట్టుకోవాలి? జస్ట్ 1 పాయింట్ మాత్రమే పెట్టుకోవాలి. ఓకే, అదే చేస్తున్నాం. 1 పాయింట్ పెట్టుకున్నాం. ఇలా 2 ఇచ్చినప్పుడు మనం రూట్లో రాసుకునేటప్పుడు ఒకటే పెట్టుకుంటాం అలా. సో 17 ప్లస్ 0.2 ఏమైంది? 17.2. 17.2లో నుంచి 2.4 తీసేయడమే. ఇప్పుడు 17.2లో నుంచి 2.4 తీసేయడమే. 12 నుంచి 4 పోతే 8. ఇక్కడ 6 ఉంటుంది. 6 నుంచి 2 పోతే 4. 1 అంతే ఉంటుంది. 14.8 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ 3 and
276. If one of numbers is 69, find another. ఎల్సిఎం హెచ్ఎఫ్ ఇచ్చాడు, ఏంటిది 3 and 276 అంట. ఇంకా ఒక నెంబర్ ఇచ్చాడు 69 అంట. ఫైండ్ అదర్ నెంబర్ కనుక్కోమంటున్నాడు. మనకు తెలుసు ఆల్రెడీ ఫార్ములా ఏందయ్యా అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. ఎల్సిఎం ఎంత ఇచ్చాడు 3, హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు 276, ఫస్ట్ నెంబర్ ఎంత ఇచ్చాడు 69 ఇంటూ సెకండ్ నెంబర్ ఎంతో మనకు తెలియదు, దాన్ని ఎక్స్ అనుకుంటున్నాం. ఇప్పుడు కొట్టేద్దాం. 3 69 అంట. ఎన్నిసార్లు పోయిద్ది 3 2 3 3. ఓకే, ఇప్పుడు 23 276లో పోయిద్దా పోదా? పోయిద్ది. చెక్ చేద్దాం. 23 276 23 ఒకట్లో 23 46 వచ్చింది. 46 ఎక్కడ 23 2 46. ఓకే, అంటే సెకండ్ నెంబర్ ఏంటిది 12. మనకు వచ్చిన వాల్యూ సెకండ్ నెంబర్ 12. సో 12 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. రవి స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 50,000. రవి అనేవాడు 50,000తో బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆఫ్టర్ 6 months రాజు జాయిన్ విత్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1 lakh. రాజు అనేవాడు 1 lakh ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ అయ్యాడు. అంటే 6 నెలల తర్వాత. అంటే రవి గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు కాబట్టి తను 6 నెలలు ఉన్నాడని అర్థం చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ 6 months తర్వాత వీడు రాజు అనేవాడు 1 lakh పెట్టుబడి పెట్టి దీంట్లో జాయిన్ అవ్వడానికి వచ్చాడు. ఓకే, సో ఆ 1 yearలో వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 63,000 వచ్చింది ప్రాఫిట్. ఆ 1 yearలో వాళ్ళకి 63,000 వచ్చింది. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ రాజు అని అడుగుతున్నాడు. రాజు షేర్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ రాజు, ఇక్కడ రవి, ఇక్కడ రాజు ఉన్నారు. సో రవి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాడు 50,000 పెట్టుకున్నాడు. ఎంత టైం ఉన్నాడు సంవత్సరం మొత్తం ఉన్నాడు. వాడి గురించి చేయలేదు కాబట్టి సంవత్సరం మొత్తం ఉన్నాడు, అది చేసుకున్నాం. ఇక్కడ రాజు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు 1,00,000. 6 నెలల తర్వాత వచ్చాడు. అంటే 6 నెలల ముందు పని చేయలేదు. ఇంకా సంవత్సరాలు ఎన్ని నెలలు ఉంటాయి? 6 నెలలు తీసేస్తే 6 నెలలు ఉంటాయి. సున్నాలు కొట్టేద్దాం. ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి? 4 సున్నాలు ఉన్నాయి. ఇక్కడ 4 సున్నాలు కొట్టేద్దాం. ఇక్కడ ఇగో 12 6. ఇక్కడ ఎన్నిసార్లు పోయిద్ది? 2 సార్లు పోయింది. ఇక్కడ 5 ఉంది. 5 10 ఎన్నిసార్లు పోయిద్ది? 2 సార్లు పోయిద్ది. ఈ 2 ఉంది. ఈ 2 ఎన్నిసార్లు పోయింది? మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే రేషియో ఎంత? 1:1 అని. ఓకే, అంటే ఇద్దరికి సేమ్ ప్రాఫిట్ అని. ఇద్దరికి సేమ్ ప్రాఫిట్ అంటే 630 63,000 ఇద్దరికి సేమ్ ప్రాఫిట్. అంటే ఇద్దరు చేరి సగం చేసుకుంటారు. 2 కొట్టేద్దాం. 2 6 ఎన్నిసార్లు పోయిద్ది? 3 సార్లు. 2 ఒకట్లో 2. ఇక సెషన్ ఒకటి, ఇది రిమైండర్లో ఒకటి మిగిలిద్ది. పక్కన 0 ఉంది. 5 31,500 ఇద్దరు షేరు. అడిగింది రాజు షేర్ కాబట్టి 31,500. రవి షేర్ అడిగిన 31,500. సో ఇదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 పార్ట్లు కలిపి ఎంత అన్నప్పుడు ఒక్కొక్క పార్ట్ అంటే బై చేసుకున్నాను. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ 5 members కనుక్కోమంటున్నాడు. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ 5 members. వాళ్ళ వెయిట్లు ఏంది అంటే 40, 49, 56, 75, 36. వీళ్ళ యావరేజ్ వెయిట్ ఎంత అని కనుక్కోమంటున్నాడు. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. నేను మొత్తం తీసుకుంటాం. చూద్దాం. 2 స్టెప్లోనే నేను దాని అంటే షార్ట్ కట్ స్టెప్ ఫాలో అవుతా. ఫస్ట్ బేసిక్. నేను ఒక నెంబర్ని తీసుకుంటున్నా. ఇది ఈ నెంబర్ తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ 56 తీసుకుంటున్నా. ప్లస్ 56 50 తీసుకున్న తర్వాత 56 40కి ఎంత తక్కువ? వదిలే, లేకపోతే జస్ట్ కూడేద్దాం, అప్పుడే సెట్ అవుతాం కదా. ఇప్పుడు 40, 49, 56, 75, 36 అంతే. ఇది 36 అంతే ఉంచేస్తే చూద్దాం. ఇప్పుడు 5 6 11, 11 1 9 20, 20 1 6 26, 26. ఇప్పుడు 3 7 10, 10 1 8 18, 18 1 2 25, 25. ఓకే, 256 వచ్చింది. ఎంతమందికి?
యావరేజ్ అంటే ఫార్ములా ఏంటిది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఏమో 256 వచ్చింది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 1, 2, 3, 4, 5. 5 5తో డివైడ్ చేసుకున్నాం. 5 5 5లు 25 వచ్చి పోయింది. 6 దింపుకున్నాం. 5 1లో 5.2 51.2 మన ఆన్సర్. ఇక్కడ 5 వేసుకున్నాం, 1 మిగిలిపోయింది. అప్పుడే పాయింట్ పెట్టుకున్నాను. 5 2 10 అట్లా వేసేసా. 51.2 మన ఆన్సర్. 51.2 మన ఆన్సర్. మనకి ఎడిషన్ స్పీడ్గా వచ్చేది ఈ లెక్క సింపుల్గా అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. బై హౌ మచ్ ఈజ్ 65% ఆఫ్ 55 గ్రేటర్ దాన్ 2/5 ఆఫ్ 25. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూద్దాం. ఆఫ్ ఉంది కదా, ఆఫ్ అంటే ఇక్కడ ఇంటూ ఉన్నాయి. 5 25 ఎన్నిసార్లు పోయింది? 5 టైమ్స్. అంటే ఈ వాల్యూ అంత 2 × 5 10. అది గుర్తుపెట్టుకో. 65% ఆఫ్ 55 ఈజ్ హౌ మచ్ గ్రేటర్ దాన్ 10 అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూద్దాం. 65% ఆఫ్ 55 కొట్టేద్దాం. 5 ఎన్నిసార్లు పోయింది? 5 20లో 5 11. ఓకే, 20 11 ఎన్నిసార్లు పోయింది? పోదు. 5 ఎక్కడ పోయింది? 5 4 20, 5 13 65. ఓకే, ఇప్పుడు చూద్దాం. 13 11 11 ఎంత? 11 × 13 11 1 11 3 33 11 1 11 3 17 14 143. 4తో చూద్దాం. 4 3 12 23 4 5 20 30 మిగిలింది. పాయింట్ 4 7 28 28 మళ్ళీ కింద 2 వచ్చింది కాబట్టి 35.75. 65% ఆఫ్ 55 అంటే 35.75 వచ్చింది. ఏమేమి వచ్చినాయి మనకి? 35.75 10 మీద. సో 35.75 ఎంత మీద? ఎంత ఎక్కువ దీనికంటే? 25.75 ఎక్కువ. జస్ట్ మైనస్ చేయడమేగా. దేని మీద? దీని మీద ఎక్కువ. అదే అడిగింది. ఈ 35.75 10 కంటే ఎంత ఎక్కువ అని అడిగాడు. 25.75. ఇదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ఈ లెక్క చూడంగానే మనకి అసలు మేబీ చూసుండొచ్చు, చూసకపోవచ్చు. చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 24 - 10 డివైడెడ్ బై 24 ఇంటూ 24 - 7. ఫైండ్ ద వాల్యూ అని అడిగాడు. కాసేపు దీన్ని ఏ అనుకుందాం. ఓకే, ఏ అనుకుందాం. ఏ పవర్ -10 డివైడెడ్ బై ఏ పవర్ 26 ఇంటూ ఏ పవర్ -7 ఇంత వచ్చింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఈ కలుపుకుంటే ఎంత? ఏ పవర్ 17 బై ఏ పవర్ 26. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ m బై ఏ పవర్ n. ఫార్ములా ఏంటిది? ఏ పవర్ m - n. అదే కదా మనం వాళ్ళు ఎప్పుడో నేర్చుకుంది. ఏ పవర్ m బై ఏ పవర్ n. ఏ పవర్ m - n అంటే ఏ పవర్ -17 - 26 ఏ పవర్ -43 మన ఆన్సర్. అంటే ఏ ప్లేస్లో మనం ఏం గుర్తుపెట్టుకున్నాం? 24 పవర్ -43 మన ఆన్సర్. ఏ స్టెప్ వేసింది అంటే ఏ పవర్ m బై ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m - n. అదే చేసా, m - n. ఏ పవర్ -43 వచ్చింది. ఏ వాల్యూ మనం 24 అనుకున్నాం కదా. సో 24 పవర్ -43 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ఏ కంపెనీ ఆఫర్స్ ఏ స్కీమ్ ఆఫ్ డిస్కౌంట్ ఆఫ్ buy 5 get 3 free అని ఆఫర్ సెట్స్. ఫైండ్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ అడిగాడు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, వాడు 5 కొనమన్నాడు, 3 ఫ్రీగా ఎత్తుకెళ్ళమన్నాడు. వెళ్ళినప్పుడు డిస్కౌంట్ ఫార్ములా ఏంటిది? ఫ్రీ బై టోటల్. అంటే ఈ 2 టోటల్ ఇంటూ 100 పర్సంటేజ్ వేసుకున్నాం. అడిగాడు కాబట్టి ఇంటూ 100 వేసుకున్నాం. సింపుల్.
ఫ్రీ ఎన్ని ఫ్రీగా ఇచ్చాడు, ఎన్నిటి మీద, 8 మీద. టోటల్ వేసుకోవాలి, బై వేసుకుంటే లెక్క తప్పైపోద్ది. ఇప్పుడు సింపుల్ లెక్క చేద్దాం. ఫ్రీ ఎన్ని ఇచ్చాడు, 3 ఇచ్చాడు. బై టోటల్ ఎంత, 5 + 3 × 100. 3/8 × 100. 4 ఎక్కం కొట్టేద్దాం. 4 2 4 25. ఇప్పుడు 25 3 ఎంత, 75. 75/2. 75/2. 2 3 6 15. 2 7 14. ఒకటి మిగిలింది, పాయింట్ పెట్టుకున్నా, 0 పెట్టుకోవచ్చు. 5. 37.5. 37.5 మన ఆన్సర్. ఓకే, 37.5. ఇలా డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటిది, ఫ్రీ బై టోటల్ ఇంటూ 100. ఫ్రీ బై టోటల్ ఇంటూ 100. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ద 6-digit నెంబర్ N46 or 66 is divided by 11, which of the options can below is a possible correction relation between R and N? ఆర్కి ఎన్కి ఉన్న రిలేషన్ ఏంటో చూడాలి. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అసలు 11 అవ్వాలి కదా. ఫస్ట్ 11 మల్టిపుల్ అంటే ఏం చేయాలి, చెక్ చేయాలి. n + 6 + 6 ఎంత, 12 + n. 12 + n ఈక్వల్ టు, ఇప్పుడు చెక్ చేద్దాం, 4 + r + 6 10r. 10 + r. ఇక్కడ 12. ఇప్పుడు 2 ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ సపోజ్ మనం ఓకే, వాడు రిలేషన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. రిలేషన్ కింద రిలేషన్స్ ఇచ్చాడు. r + n = -2, r - n = 2, r - n = 1, r = n. ఫస్ట్ చెక్ చేద్దాం. r + n. అసలు r + n అసలు అటుపక్క ఉంది, ఇటుపక్క ఉంది, కాబట్టి తప్పు. r + n ఒకవైపు ఉంటే మనం ప్లస్కి వేసుకునేవాళ్ళం కదా, కానీ తప్పు. ఇప్పుడు r - n చెక్ చేద్దాం. ఈ n ఇటు తీసుకొద్దాం, అంటే ఏమైంది, ఇటు ప్లస్లో ఉన్న n ఇటు మైనస్ అయిపోయింది. ఈ 10 అని అవతలకు పట్టుకెళ్దాం, ఇటు ప్లస్లో ఉంది 10 ఇటు వెళ్ళిపోద్ది. అంటే 12 - 10 = r - n. అంటే ఏమొచ్చింది, 12 - 10 అంటే 2, కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. r - n = 2 రిలేషన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. 8 years ago, the age of the father was 21 years more than twice his son's age. Twice his son's age. So after how many years from now will he be the twice of the son's age? అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత తను వాళ్ళ కొడుకు ఏజ్కి డబుల్ ఉంటాడు. సో ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ ఏజ్ ఆఫ్ ది ఫాదర్ అనుకున్నాం. ఫాదర్స్ ఏజ్ 8 years, అంటే ఇద్దరికి మైనస్ చేయాలి. ఓకే, ఇది సన్స్ ఏజ్. ఓకే, ఏమన్నాడు, 21 years తర్వాత తను వాళ్ళ కొడుకు ఏజ్కి ట్వైస్ ఉంటాడు. ఓకే, ఇది స్టెప్. అంటే ఫాదర్ 8 yearsకి ముందు వాళ్ళ కొడుకు ఏజ్ కంటే 21 years ఎక్కువ ఉండి ట్వైస్ ఉన్నాడు. సో ఇది ఇలా వేసుకున్నాను స్టెప్. ఇప్పుడు చెక్ చేద్దాం. f - 8 = 21 + 2 × s, 2s - 10. ఓకే, ఈ 21 - 10 ఎంత, 11. f - 8 = 11 + 2s. ఓకే, ఇప్పుడు దీని అవతల పట్టుకొద్దాం. f = 19 + 2s. ఓకే, ఇది తప్పు అయిపోయింది. ఇది 16 కదా, 2 × 8 16. అప్పుడు ఏమొచ్చింది ఇక్కడ, 21 - 16 ఏమైద్ది, 5. ఓకే, ఇది 5 అయిపోయింది. 21 - 16 5 అయిపోయింది. ఈ 5 ఇది ఉంది కదా, ఈ 5ని 8 ఉంది కదా, ఇటు 8ని అవతల తీసుకొస్తున్నాం, -8 కాబట్టి +8 అయిపోయింది. అంటే 13 2s. ఇలా ఉన్నప్పుడు ఏమైపోయింది అంటే, ఈ మిగిలిన వాల్యూ ఉంటుంది కదా, ఫాదర్కి ఈ 2sకి సంబంధం లేకుండా ఉన్న మిగిలిన వాల్యూనే మన ఆన్సర్ అయిపోద్ది. అంటే 13 years తర్వాత
ఫాదర్ ఏజ్ డబల్ అవుద్ది అని అర్థం. షార్ట్ కట్ ఇదే 13 ఇయర్స్ మన ఆన్సర్. 13 ఇయర్స్ మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ నెంబర్స్ దట్ ఈస్ 10.8 అండ్ 0.06. ఇలా ఇచ్చినప్పుడు అసలు భయపడకూడదు, ఆల్రెడీ చెప్పుకున్నాం. 108 పాయింట్ పైన ఉందంటే ఒక పాయింట్ పైన ఉంది కాబట్టి బై 10 వేసుకోవాలి. ఇక్కడ 6 యాజ్ యూజువల్గా రాసుకోవాలి. ఎన్ని పాయింట్లు ఉన్నాయి, 2 పాయింట్స్ ముందు ఉంది కాబట్టి 100 రాసుకోవాలి. ఇది సో ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ మనకు తెలిసింది. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఏంది, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్ఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ చూద్దాం. 6కి 108కి ఎల్సిఎం 108. సో బెటర్ యూ డూ. సో నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి చెప్తున్నా. 6కి 108కి ఎల్సిఎం 108 కాబట్టి 108 బై హెచ్సిఎఫ్ ఎంత కింద, హెచ్సిఎఫ్ 10కి 100కి హెచ్సిఎఫ్ ఎంత 10 కాబట్టి 10.8 మన ఆన్సర్. ఓకే, 108 బై 10 అంటే ఏంటి, కింద బై 10 ఉంది కాబట్టి ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టుకున్నాం. సో 10.8 మన ఆన్సర్. సపోజ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అది, ఎమ్ ఈజ్ పెయింటింగ్ 4 walls ఆఫ్ హర్ స్టడీ రూమ్. తన స్టడీ రూమ్ ఉందంట, 4 walls ఉన్నాయంట, దాన్ని పెయింటింగ్ చేయడానికి డిసైడ్ చేసుకుంటుందంట. విచ్ ఈజ్ షేప్ లైక్ ఏ క్యూబ్ విత్ సైడ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ 18.5 ఇలా క్యూబ్ షేప్లో ఉందంట. అంటే వాల్సే కదా కావాల్సింది మనకి, పైన పెయింట్ చేయట్లా, ఈ 4 walls మాత్రమే కావాలి. అంటే ఇదేంటిది, ఒక స్క్వేర్ అని అర్థం. లేదు అంటే క్యూబే కదా, ఇది క్యూబ్ అనుకుందాం. సో అప్పుడు ఏమైంది, లేటరల్ సర్ఫేస్ ఏరియా, ఈ పైన కింద పెయింట్ చేయదు కాబట్టి లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఏమైంది మనకి 4a². సో ఒక్కొక్క సైడ్ వాల్యూ ఏందయ్యా అంటే 18.5 అంట. సో ఇప్పుడు మనం ఇది కనుక్కుంటే చాలు, ఈ ప్లేస్లో ఇది పెట్టుకుంటే అయిపోయింది. జస్ట్ ఒక స్టడీ హాల్ ఉందంట, దానికి పెయింట్ వేసుకుందామని చూసుకుంటుందంట. దాని షేప్ ఏమో క్యూబ్ షేప్ అంట. మనం పెయింట్ వేసేటప్పుడు కింద పైన వేయము, 4 sides మాత్రమే వేసాం కాబట్టి పైన కింద తీసేస్తే ఆ క్యూబ్కి ఏమైంది, మనం కనుక్కోవాల్సింది లేటరల్ సర్ఫేస్ ఏరియా మాత్రమే. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఏంటిది 4a². ఒక్కొక్క సైడ్ లెంత్ 18.5 అంట. అంటే ఏ వాల్యూ 18.5. ఇప్పుడు రాస్తున్నాం 4 × 18.5 ఎలా రాసుకోవచ్చు మనం, 18.5గా రాసుకోవచ్చు. ఓకే, 18.5గా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు 2 × 18 36 + 1 37/2 ఇంటూ 37/2. ఎందుకు 2 సార్లు రాశాను, స్క్వేర్ కాబట్టి. 2 2 4, ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మిగిలింది ఏంటి 37 స్క్వేర్ మనకు కావాలి. సో 37 స్క్వేర్ నాకు తెలియదు, ఆప్షన్స్ ఇచ్చాడు చూస్తున్నాం. ఆప్షన్స్ ఏమో ఇలా ఇచ్చాడు, 1358, 1385, 1396, 1369. మనం ఏం కావాలి, 37 × 37. యూనిట్ ప్లేస్ చెక్ చేస్తున్నాం. 7 49 ఎండ్ విత్ 9. 9కి ఒక ఆప్షన్ ఉంది, ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ఏ కెన్ లే ద రైల్వే ట్రాక్ బిట్వీన్ 2 given స్టేషన్ ఇన్ 20 days. అంటే ఏ ఒక వర్క్ని 20 daysలో చేస్తాడని ఇలా మనం అర్థం చేసుకోవాలి. బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 16 days. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ ద సి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. విత్ ద హెల్ప్ ఆఫ్ ద సి దే కెన్ డూ ఇట్ 6 days ఓన్లీ. లేదు అంటే ఈ స్టెప్ రాసుకోపోయినా పర్లే. సో ఇప్పుడు చూద్దాం. ఏ ప్లస్ బి ఎల్సిఎం ఎంత, 16కి 20కి 20 ఎక్కడ చదువుదాం. 21లో 20 పోదు, 22 40 పోదు, 23 60 పోదు, 24 80 పోయిద్ది కాబట్టి ఎల్సిఎం 80. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు ఎంత, 20 ఎన్నిసార్లు పోయిద్ది, 4 సార్లు పోయిద్ది. 16 80 ఎన్నిసార్లు పోయిద్ది, 5 సార్లు పోయిద్ది. సో ఇద్దరు వర్క్ ఎంత, ఇద్దరి వర్క్ 9. ఓకే, 3 రోజుల్లో అయిపోద్ది అన్నారు. చెప్తున్నా సీనే కనుక్కోవాలి మనం. ఈ సీ కనుక్కోవడానికి సింపుల్ ట్రిక్ ఒకటి ఉంది. ఓకే, 9 3 27 అంటే వీళ్ళిద్దరు కలిపి 27 చేసేసారు. ఈ 3 వర్క్ మనకు కావాలి, ఈ సి వర్క్ మనకు కావాలి. ఎంత 3, 5 నుంచి 8, 7 నుంచి 2 పోతే 5. ఓకే, ఇప్పుడు ఈ వర్క్ని సి చేయడానికి 3 parts పట్టింది. అంటే సి చేయడానికి దీనికి 3 days పట్టింది. వాడేం అడిగాడు, ఓన్లీ
టోటల్ వర్క్ అంటే ఎంత 80. ఓకే, ఈ 80ని సీ చేయడానికి ఎన్ని రోజులు పట్టిద్ది అని అడుగుతున్నాడు. అంటే క్రాస్ మల్టిప్లికేషన్, సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. క్రాస్ మల్టిప్లికేషన్ 8 ఇంటూ 3 ఈక్వల్ టు 53 ఇంటూ ఎక్స్, ఇంతే. ఇప్పుడు కొట్టేయడానికి ఏం లేదుగా, ఇంకా 53 ఇంటూ 240 చేసేయడమే. 53 3సా 4సా, 53 4 చూస్తున్నాం. 4 3 12, 5 1 5 4 21, 21 5 4 200. ఓకే, చూద్దాం. ఇదంతా 0, అది 10లోంచి 2 పోతే 8, 3లోంచి 1 పోతే 2. సో వచ్చేసింది. 4 ఇంటూ 28/53 డేస్లో సి అనేవాడు చేసేస్తాడు. 4 ఇంటూ 28/53 సి అనేవాడు చేసేస్తాడు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు 1 15,335 టు దట్ సమ్ ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 79. అంటే 79కి ఎంత వాల్యూ యాడ్ చేస్తే ఆ వచ్చే వాల్యూ ఖచ్చితంగా 79తో డివైడ్ అయిపోద్ది. అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ 79తో డివైడ్ చేసుకోవాలి. 79 ఎన్నిసార్లు పోద్ది, 79 వన్స్, 2s ఎక్కువైపోద్ది అనుకుంటా, అంతే. 158 వస్తుంది. 79 వన్స్ అంతా 79. 13లోంచి 9 పోతే 4, 12లోంచి 5 పోతే 12లోంచి 7 పోతే 5 3 73. 7 నేను తీసుకుంటున్నాను, 79 7 9 63, 7 49, 1 6 55 ఎక్కువైపోతుంది. అంటే 79 6లు, 79 6లు 6 9 54, 42 1 5 47 6లు తీసుకుంటున్నాం. 474. 13లోంచి 4 పోతే 9, ఇక్కడ 13లోంచి 7 పోతే 6, 690. ఇంకెంత వచ్చింది, 690. ఈ 5 దింపుకుంటున్నా, 695. ఇప్పుడు చెక్ చేద్దాం. 79 8లు చెక్ చేస్తున్నాం. 79 8లు అవ్వకపోవచ్చు, 9లే కొట్టేస్తాం. 9 8 9 9 81, 7 9 63 1 6 69 63 1 8 71 ఎక్కువైపోయింది. అంటే 8లే చెక్ చేస్తున్నా. 79 8లు 8 72, 7 56, 56 1 7 63. ఎంత మిగిలింది, 5లోంచి 2 పోతే 3, 9లోంచి 3 పోతే 6. ఈ 63 కనుక మనం యాడ్ చేసుకుంటే ఇది కంప్లీట్గా డివిజిబుల్ అయిపోద్ది. అంటే మన ఆన్సర్ ఎంత, వచ్చే రిమైండరే మన ఆన్సర్, 63 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మిస్టేక్ పడిపోయింది, 70 మన ఆన్సర్. నేను అక్కడ మిస్టేక్ వేసేసా, 70 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 5% అండ్ 40%. ఓకే, ఇప్పుడు చూద్దాం. సక్సెస్ డిస్కౌంట్ ఏంటిది, ఎక్స్ ప్లస్ వై, 40 + 5 మైనస్ ఎక్స్ ఇంటూ వై, 40 × 5/100. 40 + 5 45 మైనస్ 40 × 5 అంత 200. 200/100 అంత 2, కాబట్టి 45 - 2 43 మన ఆన్సర్. ఫార్ములా ఎక్స్ ప్లస్ వై మైనస్ XY/100 డిస్కౌంట్ ఫార్ములా. సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆన్సర్ 43 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్.